మద్య రవాణా కుంభకోణం ద్వారా అక్రమంగా ఆర్జించిన సొమ్మంతా కేసులో కీలక నిందితులైన వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికే చేరిందని ఈడీ స్పష్టం చేసింది. మంత్రిగా తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి అక్రమాలకు పాల్పడ్డారని, రవాణా కాంట్రాక్టుల ద్వారా వచ్చిన సొమ్మును తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించారని పేర్కొంది. ఈ కేసులో కారుమూరిని సోమవారం అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ పై చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టుకు ఈడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. కారుమూరి తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి మద్య రవాణా సబ్ కాంట్రాక్టులను ఇప్పించారని, తద్వారా వచ్చిన అక్రమ ఆదాయాన్ని తమ కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్లించారన్న ఆరోపణలకు సంబంధించి పలు ఆధారాలను ఈడీ అధికారులు కోర్టు ముందుంచారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో మాజీ మంత్రి, ఆయన కుమారుడు సునీల్ కుమార్ 18,09,00,000 రూపాయలు నేరపూరిత ఆదాయాన్ని పొందినట్లు వెల్లడైందని, ఈ డబ్బును బ్యాంకు బదిలీలు, నగదు లావాదేవీలు, స్థిరచరాస్తుల కొనుగోళ్లు, వ్యక్తిగత అవసరాలకు చెల్లింపుల రూపంలో వాడారనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు.